హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మనస్వి దయాకర్. ఈరోజు చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే 1 పాట్ రసం రైస్ ఎలా చేసుకుందామో చూద్దామండి. ఇది వేడి వేడి అన్నం, అప్పడం ఇంకా మ్యాంగో పికిల్లో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా కంఫర్ట్ ఫుడ్. మనకి ఎప్పుడైనా సిక్ అయినప్పుడు కూడా చాలా తొందరగా చేసుకొని తినొచ్చండి. ఈజీగా తినాలనిపిస్తుంది. పుల్ల పుల్లగా తీయ బాగుంటుంది. ఇది ఎలా రెడీ చేసుకుందామో చూద్దామండి. ముందుగా ఒక టీ గ్లాస్ బియ్యం, ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాం. దాని తర్వాత ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకుందాం. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగేంత వరకు ఉంచుకుందాం. ఆవాలు, జీలకర్ర, 3 మిరియాలు, 2 ఎండుమిర్చి చీలికలు వేసుకొని అవి చిటపిటలాడేంత వరకు ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు అందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి ఓ 2 నిమిషాలు. దాని తర్వాత ఒక టమాటా మీడియం సైజ్ది కట్ చేసి వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి టమాటా. దాని తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. దాని తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్ పైనకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. దాని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము, కందిపప్పును అందులో వాటర్ అన్నీ వంపేసుకొని ఇప్పుడు కుక్కర్లోకి యాడ్ చేసుకుందామండి. దాని తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం 2.5 గ్లాసుల వాటర్ తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. కుక్కర్కి మొత్తం పూర్తిగా గాలిపోయేంత వరకు కుక్కర్ మూత ఓపెన్ చేయకూడదండి. దాని తర్వాత గాలిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఇప్పుడు మనం అందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి కుక్కర్లో గాలి అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడి రసం రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.